మూడో ప్రశ్న 493 ప్రశ్న. ఏంటి ప్రశ్న? హెబ్రీ పత్రిక 5:3 7వ అధ్యాయం 2 9వ అధ్యాయం 28 9వ అధ్యాయం 28 పౌలు ఎలా వ్రాశారు? 9వ అధ్యాయం 28 పౌలు ఎలా వ్రాశాడు? ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అంటే ఏంటి? ప్రధాన యాజకుడి గురించి ఉంది. అంటే ప్రధాన యాజకుడు. ఫస్ట్ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 3వ ఆ హేతువు చేత. ఏ హేతువు చేత? ఆ హేతు చేత అర్థం ఏంటి? అతను 3వ వచనం చెప్తున్నాడు. అతను 3వ వచనం ఎక్కడ తీసుకోవాలి? 5వ అధ్యాయం 3వ వచనం నుంచి అడుగుతున్నాడు. 3వ వచనం ఆ హేతువు చేత అంటే అర్థం ఏంటి? దానిపైన ఏదో ఉంది కదా, అంటే ఏదో జరుగుతూ వచ్చింది. ఏంటది? 5వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులను ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమించబడను. అది తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడల తాలిబి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత. ఆ హేతు అంటే పైన ప్రధాన యాజకులు కూడా మనుషులే కదా, కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మరొక ప్రధాన యాజకుని ఏర్పడుతూ ఉంటాడు. వీళ్ళందరూ మనుషులే కదా, వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారు. తాలిమి చూపగలవాడే ఉన్నాడు. కాబట్టి ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణం చేయవలసిన వాడు. అది అంటే ప్రధాన యాజకుడు పనేంటి? ప్రధాన యాజకుడు అంటే ప్రజల యొక్క ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. ఇంగ్లీష్లో ఏమంటారు? హై ప్రీస్ట్. ఇంకా హై తర్వాత ఇంకోటి లేదు. ఇక హై తర్వాత ఏముంది? సుప్రీం. హై సుప్రీం. కాబట్టి ప్రధాన యాజకుడు బళ్ళు అర్పించాడు కదా. ఏ మానవుడు పాపం చేసినా ఇశ్రాయేలీల్లో అక్కడ ఇశ్రాయేలీ ఉండాలి మనల్ని, అక్కడ సున్నత ఉండాలి మనల్ని. అక్కడ యెహోవా దేవుడు నమ్ముకుని ఉన్నాడు, పక్కడు పనిచేయదు. ఇంకా ఒక్క ఇశ్రాయేలు తప్ప ఈ బళ్ళు ఇంకెవరికీ పనిచేయదు. కాబట్టి ప్రధాన యాజకుడు కేవలం ఎవరికి? ఇశ్రాయేలుకి. అతడు ఇశ్రాయేలీలో ఎవరు పాపం చేసినా ఎక్కడ రావాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి రావాలి. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. ఇశ్రాయేలుకి ఎన్ని గుడులు ఉన్నాయి అంటే దేవాలయాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి 12 గోత్రాలకి, ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎన్ని చర్చిలు ఉన్నాయి వాళ్ళకి? ఎన్ని గుడులు ఉన్నాయి? అది ఎన్ని మరి సమాజ మందిరం అంటే ఒకటే గుడి వాళ్ళకి, ఒకటే గుడి, చర్చ్, ఒకటే ఆలయం. ఎవరికి? ఇశ్రాయేలు. రెండో ఆలయం పనిచేయదు. 12 గోత్రాల్లో కూడా 12 గోత్రాలకి ఒకటే ఆలయం. అది ఎక్కడుంది? యెరూషలేము దేవాలయం ఉంది. ఎవడైనా పాపం చేతి ఎక్కడికి రావాలి? యెరూషలేము దేవాలయం. ఎంత దూరం నుంచి రావాల్సిందే. అతడు వాడి పాపానికి ప్రాయశ్చిత్తము చేస్తాడు. రోజుకి ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. అందుకే చాలా మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ చేసేది ఇతను యాక్సెప్ట్ చేస్తుంటారు అనమాట. మరి అతను పాపం చేస్తాను, ప్రధాన యాజకుడు పాపం చేస్తాను ఎక్కడ ఉంది? లేవీకాండం 4వ అధ్యాయం ఉంటుంది. అతను కూడా పాపం చేస్తాడు కదా, చేస్తారు. చూడు, అది ఇతను అనుకోనిది కూడా చెప్తాం మనం. ఎవరైనా రామ్మోహన్ దూలపల్లి అంటే ఈ దూలపల్లి ఏ రాష్ట్రం, ఏ జిల్లా రాయలేదు. లేవీకాండం 4వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటును చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల. అదిగో అంటే ప్రజల యొక్క పాపములన్నీ కూడా ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి? ప్రధాన యాజకుడు. మరి ప్రధాన యాజకుడు పాపం చేస్తాను
అదన్నమాట. ఉమ్. అది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. 3వ వచనంలో ఆ హేతువు చేత ప్రజలకు ఎలాగో ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో ఆ. అలాగే తన కొరకును, తన కొరకంటే ప్రధాన యాజకుడి కొరకు. ప్రధాన యాజకుడు కూడా పాపం చేస్తారు కదా ఎప్పుడైనా, మాటలో కానీ చూపులో కానీ ఉమ్. పాపం చేయొచ్చు కదా, క్రియలో కానీ చేయడా పాపము. చేస్తారు. మరి అతని సంగతి ఏంటి? పాపముల నిమిత్తము ఆ, తన కొరకును ఆ, ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో ఆ. అలాగే ఆ. తన కొరకును పాపముల నిమిత్తము ఆ. అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. అతని కొరకు ఏం చేయాలి? అర్పణం చేయవలసి. చేసుకోవాలి. ఇప్పుడు దేవుని సేవకులు ఉపవాస ప్రార్థన రోజున ఏం చేస్తారు? విశ్వాసులందరూ పాపాలు ఒప్పుకుంటారా? మరి దేవుని సేవకుడు ఒప్పుకోడు. ఒప్పుకుంటారు. దేవుని సేవకురాలు ఒప్పుకోదు. చెప్పాలి. ఒప్పుకుంటారు. అంటే ప్రతి మనిషి ఏముంది? పాపం. అని వాళ్ళ మీద నియమం పడ్డాం కాబట్టి వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారు, మనం ఒప్పుకోవాలి. అలాగే పాత నిబంధనలో కూడా ప్రజలకైతే పాపాలు చేస్తుంటే ప్రధాన యాజకుడు మరి మరి వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. దేని ద్వారా? బలుల ద్వారా. మరి అతని పాపం సంగతి ఏంటి? అతను కూడా బలుల ద్వారానే పాపముల నిమిత్తం అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు. అంతే. అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. అది రాశాడు పౌలు ఇక్కడ. అంటే ప్రధాన యాజకుడు కూడా మనుషుడే. ఇక పాపం లేనివాడు ఎవరు లేరు. ఎవడో లేడు. అంటే మొదటి రాజులు 8వ అధ్యాయం 46వ వచనం. మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. మరి ఇంకేంటి? ఒకడు లేడంటే అర్థం ఏంటి? ప్రధాన యాజకుడు పాపం చేస్తాను అనేది అర్థం వచ్చేది. అలాగే రోమీలకు 3:23. రోమిలు రాసిన 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో ఎవరున్నారు? పాపం ఉన్నది. యాజకుడు కూడా పాపం చేస్తున్నాడు ఉన్నాడు. అది రాస్తున్నాడు పౌలు ఇక్కడ. పౌలు ఏమి రాస్తున్నాడు అంటే ప్రతి ప్రధాన యాజకుడును 5వ అధ్యాయం 1వ వచనం. మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే. అంటే మనిషి అంటే పాపివి. మనిషిగా పుట్టాడంటే వాడు ప్రధాన యాజకుడైనా, ప్రధాన యాజకుడికి పుట్టిన ఇప్పుడు దేవుని సేవకులకి పిల్లలు పడుతున్నారు. దేవుని సేవకుడు పని ఏంటి? అందరి పాపల నిమిత్తము ప్రార్థన చేస్తుంటాడు. మరి దేవుని సేవకుల కుమార్తెలు పాపం చేయరా? చేస్తారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే దేవుని సేవకుడు అయినంత మాత్రం పవిత్రులుగా ఉంటారు వాళ్ళందరూ. అది రాశాడు పౌలు. పౌలు ఏం రాస్తానంటే ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకును అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమించబడును. 3 ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. అతని సంగతి అంతే. ఇప్పుడు ప్రధాన యాజకుడికి పాపం కొరకు ఇంకో ప్రధాన యాజకుడు వస్తాడా? ప్రధాన యాజకుడు ఇద్దరు ఒకలే ఉంటారు. అతని కాలంలో ఓన్లీ వన్ ప్రీస్ట్, హై ప్రీస్ట్. అతని కొరకు కూడా పాపం, అతని కొరకు అర్పణ అర్పించినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కింద 4కి వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు రామ్మోహన్ ధూళిపల్లి యొక్క ప్రశ్న సమాధానము 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 4వ వచనం. హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడై ఈ ఘనత పొందును. ఈ ఘనత పొందును. కాబట్టి ఇంత ఘనత ఎవరిచ్చారు? దేవుని చేత అహరోనుకి వచ్చింది. అహరోను పిలవబడినప్పుడు అహరోను ఏం చేయబడ్డాడు? పిలవబడినట్టుగా వాక్యం పిలవబడ్డాడు. నిర్గమాకాండము 28వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ. మరియు నాకు యాజకత్వం చేయుటకై. సరిగ్గా మరియు అంటే స్పష్టంగా ఆగి చదవాలి. మరియు నాకు యాజకత్వం చేయుటకై. నాకంటే దేవునికి, దేవుడినే నాకు యాజకత్వం చేయుటకు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును
అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులను నీ యొద్దకు పిలిపించుము. పిలిపించాడా అంటే ప్రజల కొరకు ఎవరెవరు కావాలి? తండ్రి, కుమారులు, నలుగురు కుమారులు. తండ్రి ఎవరు? అహరోను. కుమారులు ఎవరు? నాదాబు, 1, అబీహు, 2, ఎలియాజరు, 3. ఈతామారు. పిలుపడ్డారా? అందులో మొట్టమొదటి ఇద్దరు పాపం చేసి చచ్చిపోతుడు. లేవీకాండం 10వ అధ్యాయంలో, లేవీకాండము 10వ అధ్యాయంలో ఆ అహరోను కుమారులలో మొట్టమొదటి ఇద్దరు కుమారులు పాపం చేసి చచ్చిపోతుడు. లేవీకాండం 10వ అధ్యాయము మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపాత్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనంగా ఉండగా మోషే అహరోను పినతండ్రైన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుటి నుండి పాలు వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవడని వారితో చెప్పాను. ఆ చచ్చిపోయిన ఇద్దరు పేరు ఏంటి? నాదాబు, అబీహులు. వాళ్ళిద్దరు ఎవరు? అహరోను యొక్క కుమారులు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరికి? దేవునికి. దేవునికా? దేవుని ప్రధాన యాజకుడు ఉంటాడు. దేవుని కొరకు ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు. ప్రజల కొరకు దేవుడు నియమించిన ప్రధాన యాజకుడు ప్రజల కొరకు, ఇశ్రాయేల్ కొరకు. దేవునికి ప్రధాన యాజకుడు ఉండవు. దేవుని ప్రజల కొరకు ప్రధాన యాజకుడు. అతని ఇద్దరు కుమారులు ఏమయ్యారు? చనిపోయారు. దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకురాగా దేవుడు చేశాడు, చంపేశాడు. తెలుసా? చంపేశాడు. అంటే వాళ్ళు తప్పు చేశారు, చంపేశాడు. అలాగే తప్పు చేస్తారు అని చెప్పడం అనమాట. చంపేశాడా? చంపేశారు. అయితే అందుకే